నిత్య బ్రహ్మచారి అభిషేక ప్రియుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి అని గురుస్వాములు నొల్లి ఎల్లారావు, డిఎల్బి నూకరాజు, షేర్ల నూకరాజు అన్నారు. ఈ మేరకు 64వ వార్డు జాలారిపల్లిపాలెంలో గురుస్వామి నొల్లి పోలరాజు ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ సందర్భంగా భిక్ష పూజ నిర్వహించారు. ముందుగా ఇంటి ఆవరణలో నిర్వహించిన అభిషేకాలు, అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గురుస్వామి నొల్లి ఎల్లారావు మాట్లాడుతూ, శబరిమలలో ఆలయం తెరిచిన రోజునే ఇక్కడ కూడా పడిపూజతో పాటు భిక్ష పూజలు కూడా ప్రారంభిస్తామన్నారు. శబరిమలలో జరిగే ఆచార వ్యవహారాలన్నీ ఇక్కడ కూడా అమలు చేస్తూ పూజలు నిర్వహించామన్నారు. స్వామివారికి ఉదయం నుంచే అభిషేకాలు, హోమాలు, హారతులు నిర్వహించామని తెలిపారు. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ అయ్యప్పమాల ధరించి పూజలో పాల్గొన్నారు. ఈ వేడుకలో జాలారిపల్లిపాలెం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ మమ దురిత క్షయ కారక గంగే చ యమునే చైవ గోదావరి. అది మనమే కాదు, అలాంటి రాముడి కృష్ణ కూడా ఆయన ముందు పూజ చేసిన తర్వాత మన కార్యక్రమం చేసుకున్నారు. ఇప్పుడు మనం కూడా అంగరౌద్రాణి భద్రకాళి మహిళాత్మరాముఖి వైష్ణవి బ్రహ్మణీతి పురాణాని పల్లవ యుగం పద్మాసనస్తాంత్రియం వాత్సల్యాద్విగిలోజ్వలం భగవతం వందే జగన్మాతరం. శరణమయ్యప్ప. ఈరోజు అనగా 18/11/2024 మూడో సోమవారం పరమదినం సంవత్సరించుకొని శ్రీ క్రీస్తులు నొల్లి దుర్గాల గారు నివాసంలో కుమారుడైన ప్రథమ కుమారుడు నొల్లి పోలరాజు దంపతులు అపర్ణ మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నము భిక్ష పూజ అనే కార్యక్రమం జాలాలపల్లిపాలెం గ్రామంలో జరుగును. సోమవారికి అభిషేకాలు, పంచామృతం అభిషేకాలు, అష్టాభిషేకాలు అన్నీ సోమవారికి చేస్తూ వచ్చినటువంటి భక్తులకి తీర్థప్రసాదాలు ఇస్తూ సోమవారం కార్యక్రమం దిగ్విజయం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉండాలని ఎల్లారావు గురుస్వామి కోరుకుంటున్నాడు. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.